నమస్తే చిచ్చా. నమస్తే. ఏం సంగతిరా? ఏం లేదు, మొత్తానికి ఫోన్ నిన్న నుంచి ఆన్ అవుతలేదు. ఏమైంది మరి? ఏం చేసినావు దీన్ని? నిన్న కింద పడ్డది, మొత్తానికి ఆన్ అవుతలేదు ఇక. అంతేనా? ఐసేయాలి, లేట్ అవుతుంది. రేపన్నా అప్పటికన్నా రాప మరి. హలో, దోస్తాడు వచ్చినట్టు అయ్యాలి చేత. ఎటు పోయేది లేదు కానీ పోయేస్తాం మరి. సరే సరే మెల్లగా మరి. సరే. అంతా మంచిగా. ఏం సంగతి ఫోన్ చేసిన? మంగళవారం కొనాటు వాళ్ళకని సంగారం, అందుకే ఫోన్ చేసిన. అందరు వస్తారా మనలు? అందరు వస్తారు. ఈ మంగళవారం? ఈ మంగళవారం. మరి అందరు వచ్చినప్పుడు పోదాం. ఓకే మరి. సరే, పోతున్నా పని ఫోన్ చేసినాం. సరే మరి. ఏమన్నా నేను ఒక్కనే కూర్చొని ఆలోచిస్తున్నాను. మామ దోస్తాలు కొండట్టు పోదామన్నారు. బండి గురించి ఆలోచిస్తాను ఎట్లా పోవాలని. ఒకసారిగా మా అన్వేష్ బాబు కన్నా ఫోన్ చేసి చూస్తా. హలో బావా. హలో, నవీన్ చెప్పురా. ఎక్కడున్నావు? ఇట్లా కొండట్టు పోవాలి, బైక్ కావాలి. బండి ఆరా కరీంనగర్ పోతాను కదరా మరి. వచ్చినాక తీసుకోవాలన్నా పని ఉంటాయని. ఇప్పుడు లేదు బావా, ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలా? ఇప్పుడు అంటే ఎలా కాదురా, పోతాను. సరే 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 వీలుగా. అయ్యో, మా అన్వేష్ బాబు కూడా కర్మలు పోయినట్టు కాదు మామ. ఒక బండి కావాలి కదా. మరి అనిల్ అని ఫోన్ చేయరా? ఏమంటాడు? అదే అనిల్కి ఉంది కదా. రేపు ఫోన్ చేస్తాను. హలో అనిల్. హలో, చెప్పు. ఎక్కడున్నావు? ఈ బండి కావాలి, ఒక 2-3 గంటలు చెప్పుకుంటే అటు పోయేది. ఏ బండి లేదు కాదే. కావాలి, అర్జెంట్ దూసాలు ఉంది, ఇజ్జత్ పోతుంది. లేదు మొత్తానికి మా బాబు పెళ్ళున్నాయని వేసుకపోయాడు ఊరికి. సరే అయితే. సరే. అయ్యో, అనిల్ కూడా అన్నాడు కాదు మా. మరి ఒకసారి మా అన్న అయితే అడిగి చూడు మరి. కరెక్ట్, రాజ్మా ఉన్నాడు కదా. రాజ్మా పని. నవీన్ నాకు ఫోన్ చెప్తాను. హలో రాజ్మా. హలో, నవీన్ చెప్పురా. నీ బండి కావాలి మామకి, కొండట్రాక పోయేస్తా. బండా? బండి ఎవరికి ఇయ్యరా నేను. ఊరికే వారి వీడు అడుగుతాను. ఎవరు పడతాడా అడుగుతాను ఊరికే బండి 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 అని. ఊరికే అడిగేపోతాడు కొనుక్కుంటే అందరూ బండి బండి అని అంటారు. ఊరికే బండి నేను. సరే సరే మామ.
ఎటువైనవరా తమ్ముడు? ఎట్లేదన్నా? పొద్దున్న నుంచి అనిపించలే, అంత డల్గా ఉన్నావు, ఏమైందిరా? ఏం లేదు, గణేష్ అడిగితే కొండగట్టు పోదామన్నారు ఇవాళ. పోదామని అటు అడ్డగాడికి పోయి అనూష్ బాబు ఇట్లా ఫోన్ చేస్తే అనూష్ బాబు కర్మర్ వేయండు. నాకు ఎప్పుడు బండి అయినా ఇస్తాడా, ఇలా అయినా కదా అని ఎవరికి ఫోన్ చేసినా బండ్లు లేవు. ఇక రాజమామని అయితే నీకెందుకు ఇవ్వాలరా బండి, కొనుక్కోవాలి అవసరం అయితే కొనుక్కో బండి అని మాట్లాడిండు అన్న. వాడిగంక ఉన్నారా బండి అట్లా అంటాడు? అదే అన్న, అంత కాదు కానీ మనం బండి తీసుకుందాం. అరే బండి కొనుడు అంటే మాటలారా? అదే కానీ నడుగుడు ఇట్లు కూడా వద్దు, తీసుకుందాం మనం. అవసరమైతే ఏమన్నా పని చేసుకుని అట్టుకుందాం, నేను పనికి పోతాను. అరే మా కొత్త బండి అంటే అయితే అదిరా మనతో. కొత్త బండి కాకపోతే సెకండ్ హ్యాండ్ తీసుకుందాం, సెకండ్ బండి తీసుకుందాం. సరేరా తమ్ముడు, వాంతోటి వీంతోటి మాటలు పడేందుకు రాజాబాబు నాకు 20,000 రూపాయలు అడిగినా, పోయి తెచ్చుకుందాం బారా దారా. साफ कर रहे हैं, कपड़े से साफ कर। सीधा करो गाड़ी। बोला भाई, ఒక బండి కావాలన్నా. सामने गाड़ी दिखाओ. हाँ भाई। తమ్ముడు ఏ బండి కావాలరా? నేను తీసుకున్నాం, మీరు కొంచెం కొత్త ఉంది కదా. చూడొచ్చు తమ్ముడు, కొత్త ఉంది, రేటు బాగానే ఉంటుంది కావచ్చు కాదురా? ఏం కాదు, తీసుకో, ఇది మంచిగానే ఉంటుంది. అయ్యో ఎంత రేట్లు ఉందే? ఇది 40 ఉన్నది. ఇది అది వచ్చేసి స్కూటీ 50 ఉన్నది. ఇది అది 30 ఉన్నది. మా తమ్మి మనతో అయితే ఆదిరా, గంట రేట్లు చెప్తాను. నాకు కావాలి కొంచెం. అరే బాగా రేట్లు ఉన్నాయి ఆదిరా తమ్మి. అవన్నీ చెప్పు, నాకు కావాలి. తమ్మి బాగా రేట్లు ఉన్నాయి ఎట్టరా? అవన్నీ చెప్పగానే నాకు బండి కావాలి. తమ్మి రేటు బాగా అవుతుంది కాదురా? ఏం కాదన్న, మళ్ళీ కొనం మనం, మనతోటి కాదు, తీసుకునే కాడే మంచిగా తీసుకున్నాం. ఏ అన్న, రేట్ల గురించి ఆలోచించకు, ఫస్ట్ బండి చూడు. మరి బండి కండిషన్ ఉందా చూపే రాదే బండి ఒకసారి? చూపిస్తా. ఇక చూసుకో అన్న, ఇది చూసుకో, ఈ బండి చూసుకో. మరి అరే చోటు తీసుకా చార్జ్ రాజా. మంచిగా ఉంటా ఆదిరా తమ్మి, మరి బండి కావాలన్నావు. చూసుకో, నువ్వు నీకు నచ్చితేనే తీసుకో. వేస్తా తమ్మి. స్టార్టింగ్ మరి అయిపోయింది, అయితే కాదా? నువ్వు సెల్ఫ్ కొట్టకే, అది కొట్టు. ఏమో ఫస్ట్ బాగా రేట్ చెప్తాను బండి. కండిషన్ మంచిగానే ఉంది, ముందు టైర్ పడుతుంది కాదే? టైర్ అనే కదేమున్నా ఇంక నడుస్తుంది, 4 సంవత్సరాల దాకా నడుస్తుంది. సరే మరి రేట్ ఏం తక్కువ లేదా? ఉన్నా మంచిగా ఉందా అదా మీ సూర్రా? ఏంటి సెల్ఫ్ కూడా అయింది. దగ్గర గాడి ఆటకే చాలు. చెప్పు సార్ ఎంత చెప్పినావు బండికి? అది ఇక మనోళ్ళే, మన వాళ్ళ తక్కువ చేసి ఇంకో 2,000 తక్కువ ఇవ్వండి. అంతే అంటావా? సరే कितना 2000 कम दो, 40,000 का 10,000 రాదా సీటు? 10,000 వస్తుందా నీకు? ఏ చూడు సీటు మీకు కొంచెం లేని వాళ్ళు 10,000కు 12,000కి ఇయ్యరు. आता आता ఎప్పుడు సీటు ఇక లాస్ట్ సీటు आता प्लीज फाइनल చలో 30 తీసుకో. ఈ 15 नाको जाओ. జాదా ఓరా, అది బాగా అవుతున్నాయి. ఇక చెప్పు సీటు తక్కువ రేటు. ఇది ఇప్పటికే 40 అన్న, 10 తక్కువ వేసినాం కదా. 30,000కి తక్కువ రాదు బండి. ఇంకా తక్కువ కావాలంటే గోదాం కాడికి తీసుకుపోతాడు, అక్కడ తీసుకో. ఆ పాత పనులు మాకేందుకే, ఇది అటో ఇటో చేసి రాదు. అంతే 30,000కి లాస్ట్ రేట్. రే బోలో కూర్చో. 30,000 అది లాస్ట్కు రాదు, నీకు చెప్పినా కదా 40 అంటే తక్కువ చేసిస్తాను. అయ్యో ఒక 2,000 తక్కువ రాదా? 2,000 అంటే 10,000 తక్కువ చేసినాం. 30 తీసుకో. తమ్ముడు ఏమంటారా? తీసుకో అన్న, ఎంతో రేటు తీసుకో, ఆ బండి కావాలి. సరేనా తీసుకుంటాం బండి. ఇక రాయరి ఫోన్పే నెంబర్ చెప్పండి. ఫోన్పే రమేష్ నంబర్ బోలో. వద్దాం టికెట్ 7702023931. వచ్చినా చూసుకోండి. ఓకే ఠీక్ है సార్, రాసిరి. ఇది తీసుకోండి. ఓకే అన్న, ఉంటాం ఇక. తమ్ముడు చావి
भैया बाहर लेके जाओ गाड़ी తమ్ముడు తీరా భయ్యా మాది బండి అమ్మితే మీది కొంటాయి కొంటది నాది ఎంత పెడితే దీనికి రేటు దానికి 25 పెడతాం దీనికి ఇది కొత్త బండి భయ్యా కొత్త బండి అయితే కొత్త బండి అయినా అది సెకండ్ హ్యాండ్ కదా అయినా కానీ 25 ఇస్తాం లాస్ట్ 17 మోడల్ భయ్యా హలో जा अर्सी कर देखो भैया अर्सी कर देंगे देखिए फाइनली कितना रे गाड़ी का बोल कुछ సరే 30 ఇస్తారట 30 नहीं 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 30 రాడు 30 లాస్ట్ 30 అంటే నీ బండి మోడల్ బట్టి బట్టి ఉంటాయి కాబట్టి 30 లేకుంటే 20 25 అంతే అదే భయ్యా 30 తీసుకో లేటెస్ట్ మోడల్ तेज तेज जाया तो नको 30 అంటే భయ్యా 30 తీసుకో ఇక రాదు అది అంతే 30 తీసుకో నేను అమ్ముతాము లేకుంటే లేదు కానీ ఇష్టం ఓకే ठीक है भाई पैसे नहीं है फोन पे मार फोन पे होना था भैया नंबर बोलो 9618 5587 ఓకే వచ్చేసినాయి చూసుకో देखो मेरे को 2 मिनट रुको चाबी दे लो गाड़ी वाश करो बोलो అరే చూడు ఈ బండికి తీసుకోపోయి దీన్ని గడిది కొత్త కొత్త బండ్లు ఉంటాయని కొత్త కొత్త బండ్లు అమ్ముతాను నాకైతే జీతం ఎత్తాడు దసరా బోనస్ కూడా ఎత్తాడు చెడు మరి దసరా బోనస్ ఎప్పుడు ఎత్తావు రేపు ఇస్తా నీకు నువ్వు రేపు రేపు అనుకుంటాను ఇస్తారా सेट फिर मैं जा दूँ फिर जा 10 నెలల జీతం ఇస్తాడు जा जा అరే భాయ్ ఎందుకు కొడుతున్నారా భాయ్ ఇస్తానా పని చేయి అన్న ఏమైనా పని ఉందా సెట్ అడుపు అన్న ఏమైనా పని ఉందా ఏం పని చేస్తావు తను బంధువులు అంతకుముందు ఏం పని చేసినావు ఏ పని చేశాను మరి రేపటికెళ్ళి రా రోజు పనులు వాచ్ చేయాలి బయట పెట్టాలి నెలకి 5,000 ఇస్తా వస్తావా రేపటికెళ్ళి వస్తాను వచ్చేయి ఓకే ఓకే जाड़ी मार रे छोटू जाड़ी मार బండి ఉన్నాయి కదా నవీన్ ఏం చేస్తాం నవీన్ బ్రో నవీన్ నాకు ఈ బండి ఏమైనా అర్జెంట్ పని ఎందుకు రా, ఎటు పోతావ్? గీడిని వచ్చిన అర్జెంట్ పని ఉన్నదా మా అన్నగాడు ఎటైనా పోతాడు కావచ్చు. నీకు అనుకున్నా బండి అంతే ఇప్పుడు నువ్వు ఇస్తావా అయ్యా బండి నువ్వు అనుకున్నావు బండి అరే ఎందుకురా గంతకాలం అయితే అన్నావు జల్దీ వేస్తావు కదా జల్దీ వస్తా ఓ గాడు ఉన్నది తీసుకోకు మెల్లగా పోయిరా పెట్రోల్ అయిపోయినట్టుందిగా ఎట్లా మరి దుబ్బుకుంటా పెడదాం మరి ఏమైంది నాయన బండ్లో పెట్రోల్ లేదు పెట్రోల్ ఏంది 200 పెట్రోల్ కొట్టించిన మళ్ళీ ఇట్లా తాగింది అనుకుంటాను ఏమన్నా గీరాక ఓడుతానే బండి ఆఫ్ అయింది కాదురా గిరాకపోతే 200 పెట్రోల్ కొడుతుందారా మధ్యలో ఓడితేనే ఆఫ్ అయింది అది దొబ్బుకుండా వచ్చిన ఇంటి దాకా ఇప్పుడు అరే 200 కొట్టించిరా కొట్టించి ఎటు పోలే నేను డైరెక్ట్ ఇంటికే వచ్చిన ఇప్పుడు నేను ఇట్లా తాగినా మరి పెట్రోల్ ఇగో తీసుకో ఎంత కావాలి చెప్పు పైసలు ఇగో తీసుకో ఎంత కావాలి చెప్పు తీసుకో నీ పైసలు నాకెందుకురా మరి నేను ఎవడో కొట్టిన అంటున్నావు కదా నేను ఎవడో కొట్టిన అంటున్నావు కదా నేను కొట్టించుకొచ్చి బండి నీకు ఇచ్చిన తీసుకో పైసలు తీసుకో చెప్పాలి అంటుండే ఇక ప్రతి ఒక్కరికి బండి ఇచ్చినప్పుడు పైసలు తీసుకోవాలంటే 2-3 బండ్లే కొనుక్కుంటున్నా నువ్వు అనుకున్నావు ఇక బండి అంతే నీకు పైసలు తెలియదురా పైసలు తెలిసిన కింద పడే నీ పెట్రోల్ నాకెందుకురా నేను కొట్టించుకుంటా అవసరం లేదు ఒకసారి అడగండి బండి
బండి కొన్నావు ఒకసారి బండి అయిపోతుంది ఎందుకు ఎటు వేస్తా నీకు గీర్ దాకా పెడతా ఒకసారి ఒక ట్రైనింగ్ వేసేస్తా సరే మరి తీసుకో మెల్ల నేను మెల్లగా పెడతా మా ఫ్రెండ్ నుండి పెడతా సరే జల్దీరా సరే అమ్మ చిచ్చి వచ్చిన సెకండ్ హ్యాండ్ కూడా మంచి బండి కొన్నావు బాధే లేదు బాబాయ్ నాకంటే స్పీడ్ పోతాడు ఈ మామూలు ఎట్లా నేను ఓవర్లాగా చేస్తా ఇవాళ ఆగుతలేడు కదా ఏమన్నా బండి కట్టుకుని వచ్చి బాగానే పోతాను అయితే ఇట్లా పడతాడు కానీ పడతాడు ఏమో బాగుంది అర్థం పడుతుందా దెబ్బ తాకిందా బండికి చిత్త నిన్ననే ఉన్నాడు ఏమన్నా అంటాడు ఏందో పూరోడు పడ్డాడు కదా అని ఆకాడికి అనుకున్నా వీడు పడతాడని ఏమో చేస్తాడు అనుకున్నా చేసిండు అయింది లగ్గ మంచి పని ఇట్నే కావాలి రామా 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 అట్లా అందుకు వచ్చినావు రా మావా నిన్ను ఓవర్టేక్ చేసినా మావా నీకు మరి మెల్లగా నన్ను తెలియదా ప్లీజ్ మా వాళ్ళే చెప్పండి మా ప్లీజ్ ప్లీజ్ నిన్ననే ఉన్నాను మా బండి కొన్నాడు కాదురా నవీన్ గాడు బండి ప్లీజ్ మొత్తం బండికి ఏమన్నా అయిందా రైట్ అయితే మంచిగా ఉన్నది ఏం కాలే కానీ మరి ఆ పక్కే పడ్డది కాదురా. అర్రే చెప్పక మా ఫీల్ అవుతాను మా మళ్ళీ నేను చెప్పకపోతే వాళ్ళకి తెలియదు ఆరా మెల్లగా చెప్తాను ప్లీజ్ నేను చెప్పా కానీ మరి గట్ల ఎందుకు వచ్చినావురా అట్లా నేను ఓటాక్ చేద్దామని వచ్చిన మా నేను అక్కడికి అనుకున్నా అట్లా ఇట్లా కటింగ్ ఇట్లా రోడ్డు మీద తిప్పుకుంటా పోవాడుతుంది ఆన్నే పడితే పోవచ్చు అనుకున్నా కానీ రోడ్డు పడితే పోవచ్చు అనుకున్నా కానీ గిడి దాకా వచ్చి వాడవారా మా ప్లీజ్ చెప్పక మా సరే సరే రా నేను చెప్పగాని మరి మెల్లగా పోవాలి బండి దొరికినప్పుడు ఎవడన్నా ఇస్తే నీ బండి అయితే పోవాలి ఎవడన్నా ఇస్తే పోతావా అట్లా వాడు ఏమనాలి సరే బండికి అయితే ఇక్కడ డ్యామేజ్ అయినాయి మరి నీకేమన్నా దెబ్బలు లాగినాయారా కాలుకు ఇట్లా పిన్నట్టుంది మా గట్ల పడ్డా ఏం కాదు ఎట్లా పడ్డట్లా నీకు రాకలేరా దెబ్బలు కాలు బెనికింది కదా ఏం కాదు మా మెల్లగా ఏం కాదు మెల్లగా కానీ మరి మెల్లగా పోయి పెడతావా బండి వాళ్ళు ఇంటికాడ అరేరా మరి నాకు బండి ఇలా వేస్తుంది మెల్లమెల్ల పో మరి మరి మళ్ళా ఇవ్వని పోయావు మెల్లగా పోతా కటింగ్ కొట్టుకుంటా పో మెల్లగా మెల్లగా ఇంటికాడ పెట్టాలి బాబాయ్ తెలియకుండా ఏమంటాడో ఏందో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ కానీ దండ మీద అగో బండి బాగానే పడ్డది కదా నమ్మి తింటే పడేసి మా చెప్పు కూడా చెప్తలేడు బేరగా ఏంది నమ్మి బండి తిగిత పడేసి ఇస్తావు మరి చెప్పకుండానే పోతావు బండి ఎక్కడ పడిస్తుంది బండి కొన్నప్పుడు నువ్వు చూసుకోలే కావచ్చు అట్లే ఉన్నది నేను చూసినా ఇంత ముందు నేను చూసుకునేది ఎత్తి చూడనట్టు లేచిచ్చా అది అప్ప అది ఎప్పటి నుండి ఉన్నట్టున్నది ఇంత ముందే చూసిన మళ్ళీ బండి ఎక్కడ పడతానా దేహే నువ్వే పడేసినట్టున్నా మా బండి నేను ఎప్పుడు కావాలంటే పైసలు తగ్గించుకో నేను ఎందుకు పడేసిన కదా నేను ఈ పైసలతో వేపియాలి బండి పోదా నేను ఈ బండి అంతా ఏమన్నా ఇది బండి అదే ఇది ఏమో నీకు ఎవరిగా ఇస్తావు అదంతా అంగడి చేసుకొచ్చింది ఇది ఏమన్నా బండి నారా అని విను దీనికి ఖర్చు ఎంత అవుతుందిరా పైసలు చేయించుకో మా బండి పైసలు వాడదంట చేయించుకో చేసుకుంటా మొన్న కొన్నా పైసలు నీ పైసలు మాకింది
ఓ బండి పడ్డట్టు ఉంది మా తమ్ముడు పడ్డట్టున్నాడు పోతా అదిగా తమ్ముడు ఏరా ఏమైందిరా తమ్ముడు బండికి ఏం లేదన్న మన అరవింద్ తీసుకుపోయిండు నేను పడేసినట్టున్నాడు. మళ్ళీ తీసుకొచ్చి ఏం తెలియదు వెయిట్ సప్లైకి వెళ్తా అంటే అడిగితే నేను ఎందుకు పడేసిన అన్నట్టుగా మాట్లాడిండు. లాస్ట్కు రమేష్ బాబు వచ్చి అది అంటే పైసలు ఇస్తానన్నాడు కానీ గాని పైసలు మనకి ఎందుకు అన్నట్టుగా నేను సపరేట్ ఉన్నా అన్న. మొన్న అడుగు తీయనడేమో కాదు రాడు బండి మళ్ళీ వానికి ఎందుకు ఇచ్చినవురా? ఇయ్య అన్నాడు కానీ ఆయన సాధ్యం చూసుకున్నాడు, మన సాధ్యం చూసుకుంటే కరెక్ట్ కాదు కదా అన్న. అట్లా కాదురా తమ్మి, మొన్న వాడు బండి పట్టుకుపోయి పెట్రోల్ వాడు కొట్టుకొచ్చే ఇప్పుడు బండి కింద పడేసి వచ్చే ఎట్లా తమ్మి? అదే అన్న ఇక వాళ్ళ స్వార్థాలు చూసుకుంటారని మనం వాళ్ళ లెక్కనే ఆలోచిస్తే అదే తమ్మి, వాళ్ళు మనకు బండి ఇవ్వలేదనే కదా నీకు బండి కొని ఇచ్చింది, నువ్వు వాళ్ళకి ఇచ్చి బండి వాడగొట్టే రేపు మళ్ళీ ఎట్లారా మనకు? వాళ్ళు దోస్తాన్ లెక్కల ఎట్లా అంటే అవసరం ఉన్నప్పుడే దోస్తులని వాళ్ళు అనుకున్నారు అన్న. నాకు ప్రతి అవసరానికి దోస్తులే అని నేను అనుకున్నా. సరేరా తమ్ముడు, ఇప్పుడు ఇచ్చినా కానీ మంచి చూసుకుంటే రా, ఎందుకంటే అప్పు చేసుకున్నాం కదరా తమ్ముడు, చూసుకుంటే బండి కొంచెం మంచి. వాళ్ళు మనకి ఇవ్వలేదనే కదా అన్న మనం కొనుక్కున్నది. మనం కూడా వాళ్ళ లెక్కనే ఆలోచించి మనం వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మనం కూడా వాళ్ళతో వాళ్ళని మనం నడిచినట్టు అయితే అన్న. అందుకే ప్రతి ఒక్కరికి నేను బైక్ ఇచ్చిన. సరేరా తమ్ముడు, రిపేర్ చేపిద్దాం అంతో ఇంతో కానీ ఇక అయినా కొంచెం జాగ్రత్తగా నడుపు. వాళ్ళకి మనిషికి సాయం చేసుకున్నాడు తప్పు కదరా తమ్ముడు, కానీ అందరు మన వాళ్ళు అనుకున్నాడు తప్పు. మొన్న బండి అడుగుతా రాజాడు ఏమన్నారా? పొలేదో అన్నాడు. మనం బండి ఉన్నది అదే తమ్మి, అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడే, కొంచెం ఆలోచించాలి తమ్ముడు వానికి వీనికి ఇచ్చేటప్పుడు. సరే అన్న, అందరు మన వాళ్ళు అనుకోవాలి, కానీ ఎవరితో ఎట్లున్నానో అట్లుండాలి తమ్మి. సరే అన్న, ఇక నువ్వు చెప్పినావు కదా ఎవరితో ఎంత ఉండాలో అంతలే ఉండి ఎవరికి బండి అనో వానికి అన్న. దోస్తులు అన్నప్పుడు మంచోడు ఉంటాడు చెడ్డు ఉంటాడు, వాళ్ళందరినీ నేను దృష్టిలో పెట్టుకుని అందరినీ సమానంగా చూస్తా. వాళ్ళు అట్లా అనుకోలే, కానీ నేను కూడా వాళ్ళ లెక్క అట్లా అనుకోలేను కదా. నాకు దోస్తులు అందరూ సమానమే అన్న. ఎవడు మంచోడైనా చెడ్డోడైనా వాళ్ళని అందరినీ ఒకటే ఈ విధంగా చూస్తాను నేను. ఎంత కాదన్నా కూడా వాళ్ళు నా దోస్తులే కదా అన్న. దోస్తానికి అంత విలువ చేద్దా, ఎంతైనా వాళ్ళు నా దోస్తులు అని ఎప్పుడు కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి ఏది కానీ వాళ్ళకి ఫేవర్గానే చేస్తా. సరే నేను పొలం కాడికి వెళ్తా, సరే తర్వాత బండి చెప్పిద్దాం. సరే.